గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ నుంచి రెక్టాంగులర్ ప్లేన్ రిలేటెడ్ ప్రాబ్లం చూద్దామండి. లాస్ట్ క్లాస్లో పెంటాగన్ ప్లేన్ చేసాము. ఇది 2 స్టేజ్ ప్రాబ్లం అండి. అంటే హెచ్పీతోనే ఇంక్లినేషన్ ఉంటుందండి, వీపీతో కూడా ఇంక్లినేషన్ ఇచ్చాడు. అంటే 3 కండిషన్స్లో కూడా చేస్తాము. సింపుల్ స్టేజ్, హెచ్పీ ఇంక్లినేషన్, వీపీ ఇంక్లినేషన్ కూడా వస్తుందండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే అండి, ఏ రెక్టాంగులర్ ప్లేన్ ఆఫ్ లెంత్ 40 mm అండ్ బ్రెత్ 30 mm. ఈ ఎంటైర్ డిస్క్రిప్షన్ అంతా కూడా మనకి రెక్టాంగిల్ గురించి ఇచ్చిందండి. లెంత్, బ్రెత్. ఈజ్ ఇన్క్లైన్డ్ ఎట్ 30 degrees టు హెచ్పీ. హారిజాంటల్ ప్లేన్తో 30 degrees యాంగిల్ చేస్తుంది అన్నాడండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇట్ షార్టర్ సైడ్ బీయింగ్ ప్యారలల్ టు హెచ్పీ. ఇప్పుడు రెక్టాంగులర్ ప్లేన్ అంటే ఇది కదండి, ఇది లాంగర్ ఎడ్జ్ అంటాము, ఇది షార్టర్ ఎడ్జ్ అంటామండి. షార్టర్ సైడ్ కానీ ఎడ్జ్ కానీ, ఇది లాంగర్ సైడ్ కానీ లాంగర్ ఎడ్జ్ కానీ అంటామండి. ఇప్పుడు ఏం చెప్పాడంటే అండి, హారిజాంటల్ ప్లేన్కి ఈ షార్టర్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇది ఇలా ప్యారలల్గా ఉందంటండి. ఓకేనండి, అది చెప్తున్నాడు. అంటే పొజిషనింగ్ చెప్పాడు. అంటే ఫస్ట్ కండిషన్లో 30 degrees టు హెచ్పీ చెప్పాడు, అలాగే షార్టర్ సైడ్ అనేది బీయింగ్ ప్యారలల్ టు హెచ్పీ అన్నాడండి. అంటూ మేక్స్ ఎన్ యాంగిల్ ఆఫ్ 45 degrees టు వీపీ. అంటే వర్టికల్ ప్లేన్తో చెప్పే ఇంక్లినేషను ఈ షార్టర్ ఎడ్జ్తో చెప్తున్నాడండి. ఈ ఎడ్జ్ వర్టికల్ ప్లేన్తో ఇంక్లినేషన్ చేస్తుందండి. ఈ ప్లేన్ అంతానేమో హారిజాంటల్ ప్లేన్తో ఇంక్లినేషన్ చేస్తుందండి. ఎందుకంటే 30 degrees టు హెచ్పీ అన్నాడు కదా, ఇక్కడ మనం దేన్ని స్పెసిఫై చేయలేదు కాబట్టి ఈ ప్లేన్ మొత్తం 30 degrees ఇంక్లినేషన్ చేస్తుంది. అలాగే షార్టర్ సైడ్ అనేది ప్యారలల్గా ఉంది హెచ్పీతో. కండిషన్ 2 సాటిస్ఫై అయ్యండి. తర్వాత ఆ షార్టర్ సైడ్ దేంతో యాంగిల్ చేస్తుందండి, యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ వీపీ. అంటే వర్టికల్ ప్లేన్తో యాంగిల్ చేస్తుందండి. అప్పుడు ఎలా చూపించవచ్చు అంటే అండి, హెచ్పీతో సర్ఫేస్ ఇంక్లినేషన్ చేస్తుంది, ఇలా చేస్తుందండి. ఎంత? 30 degrees యాంగిల్. అలాగే ఈ షార్టర్ సైడ్ ఏదైతే ఉందో అది ఈ 30 degrees ఇంక్లినేషన్లో ఉండగానే వర్టికల్ ప్లేన్తో ఇలా 45 degrees ఇంక్లినేషన్ చేస్తుందంటండి. ఫైనల్గా దీని పొజిషన్ ఇలా ఉందండి. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, ఫస్ట్ హారిజాంటల్ ప్లేన్తో ఇంక్లినేషన్ అన్నాడు కాబట్టి ప్యారలల్ టు హారిజాంటల్ ప్లేన్ అనుకుంటామండి ఫస్ట్ స్టేజ్ ప్రాబ్లం. అప్పుడు ఏమవుతుందంటే హారిజాంటల్ ప్లేన్ అనేది ఇలా రొటేట్ అవుతుంది కాబట్టి దీన్ని ఇలా తీసుకుంటామండి. ఈ హెచ్పీ మీద మనకి రెక్టాంగులర్ ప్లేన్ అనేది టాప్ వ్యూ కింద వస్తుందండి. ఈ రెక్టాంగులర్ ప్లేను రెఫరెన్స్ లైన్ కిందకి టాప్ వ్యూ కింద వస్తుంది. అప్పుడు ఫ్రంట్ వ్యూ ఏం పడుతుందండి, వర్టికల్ ప్లేన్ మీద పడుతుంది. అట్ ద సేమ్ టైం ఎలా పడుతుంది అంటే లైన్ పడుతుందండి. ఇలాగా ఈ లాంగర్ లైన్ ఉంచోండి, ఈ లాంగర్ లైన్ అనేది రిఫరెన్స్ లైన్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రాబ్లం. ముందు అది డ్రా చేద్దాము. ఇక్కడ మనం రిఫరెన్స్ కోసం హారిజాంటల్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నామండి. ఇక్కడ పైన కింద కూడా ఈక్వల్ స్పేసే మెయింటైన్ చేస్తాం, ఎందుకంటే 2 కేసులు ఉన్నాయి కదండి, ఒకసారి పైకి ఒకసారి కిందకు వస్తుంది. సో రిఫరెన్స్ లైన్ XY. లాంగ్ సైడ్ అని చెప్పండి 40 కదా, హారిజాంటల్గా 40 mm డ్రా చేసుకుంటాము. వర్టికల్గా 30 mm డ్రా చేస్తామండి. సో ఇది రెక్టాంగిల్ ABCD. ఇది టాప్ వ్యూ కదండి. ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ABCDలోనే ఉంటాయి, ఇట్లకేమీ ఎక్స్టెన్షన్ ఉండదండి. ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ వ్యూకి AB నుంచి ఒక ప్రొజెక్షను, CD నుంచి ఒక ప్రొజెక్షన్ తీసుకుంటామండి. నార్మల్గా అయితే ఇక్కడ మనకి యాక్సెస్ లైన్ అవసరం లేదు. కావాలి అనుకుంటే కనుక కార్నర్స్ ఉన్నాయి కదండి, ఈ కార్నర్స్ని జాయిన్ చేసుకుంటాం. ఇలా దీన్ని ఓతో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఒక ఎక్స్టెన్షన్, వీటిని ప్రొజెక్షన్ లైన్స్ అంటామండి. ఇవి చాలా లైట్గా ఉండాలి. అయితే ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఎక్కడి నుంచి పడుతుందండి, A నుంచి D నుంచి ఒకే లైన్ వెళ్తుంది. అంటే A', D', O నుంచి వెళ్ళే లైన్ O' పెట్టుకోండి. BC ఒకే దగ్గర వెళ్తుంది అంటే B', C'. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లైన్ని ఫ్రంట్ వ్యూ అంటున్నామండి. దాన్ని మనం హైలైట్ చేయాలండి. రిఫరెన్స్ లైన్ ఏదైతే ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తామో దాన్ని హైలైట్ చేయాలి. సో దీన్ని స్టేజ్ 1 ప్రాబ్లం అంటామండి. స్టేజ్ 1 ప్రాబ్లంలో హెచ్పీకి ప్యారలల్గా ఉందనుకున్నాము. టాప్ వ్యూలో ఫ్రంట్ వ్యూ పడుతుంది, టాప్ వ్యూలో రెక్టాంగిల్ పడుతుందని చెప్పానండి, ఫ్రంట్ వ్యూలో లైన్ పడుతుంది అన్న. ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఏం చేస్తామంటే 30 degrees టు హెచ్పీ అన్నాడు కదండి. ఇప్పుడు
30 degrees సర్ఫేస్ ఇంక్లినేషన్ చేస్తుంది అనుకోండి, ఈ ఇంక్లినేషన్ ఎక్కడ పడుతుందండి? వెళ్ళి వర్టికల్ ప్లేన్ మీద పడుతుందండి. అంటే అక్కడ రిఫరెన్స్ లైన్ కంటే పైన పడుతుందండి. కాబట్టి ఇప్పుడు మనం ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ని సర్టెన్ డిస్టెన్స్లో అంటే పక్కగా ప్రొట్రాక్టర్ తీసుకొని లైన్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ తీసుకుంటున్నానండి. నేను ఒక పాయింట్ పెట్టుకున్నాను, ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టాను. ఎంత యాంగిల్ ఇచ్చాడు? 30 degrees ఇచ్చాడు. రిఫరెన్స్ లైన్స్తో 30 degrees అండి. ఇలా బేస్ నుంచి 30 degrees దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి కరెక్ట్గా యాంగిల్ ఎక్కడికైతే పెట్టిన అక్కడికి లైట్గా ఒక లైన్ డ్రా చేస్తానండి. మరి లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి కదా మనం టీల్ చేస్తున్నాం ఇలాగా. సో A' D' నుంచి కరెక్ట్గా B', C' వరకు ఎంత పాయింట్ అయితే ఉందో మొత్తం 9 లెంత్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే రెక్టాంగిల్ కాబట్టి యాక్సెస్ పాయింట్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి. A1' అండి ఫస్ట్ పాయింట్, రెండోది D1', ఇక్కడండి B1', C1'. ఈ లైన్ డార్క్ చేసుకున్నామండి. ఇక్కడ ఈ లైన్ని మనం ఎంతైతే మెజర్ చేసుకున్నామో అక్కడ ఆల్టర్నేటివ్ కలర్తో కొంచెం హైలైట్ చేస్తున్నాను మీకు కనిపించడానికి. మీరు డార్క్ పెన్సిల్తో హైలైట్ చేసుకోండి. ఈ లైన్ మనకి ఈ ఫ్రంట్ వ్యూలో ఉన్న పార్ట్ అనమాట. ఎంత యాంగిల్ పెట్టానండి? ఇది 30 degrees యాంగిల్ పెట్టాను. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి. ఇక్కడ 30 degrees to HP ఇచ్చాడు, 45 degrees to VP ఇచ్చాడండి. ముందే 32 degrees to HP ఎందుకు గీస్తున్నాం, 45 degrees to VP ఎందుకు గీయట్లేదని. 30 degrees to HP అన్నప్పుడు మనకి ఏమి స్పెసిఫై చేయలేదండి. ఆ ప్లేన్ 30 degrees HP ఉంది అన్నాడు. అంటే సర్ఫేస్ ఇంక్లినేషన్ ఇచ్చినట్లు లెక్కండి. సర్ఫేస్ ఇంక్లినేషన్ ఎప్పుడైతే ఇచ్చాడో అది ఫస్ట్ గీస్తామండి. ఇక్కడ క్లియర్గా చెప్పాడండి, షార్టర్ సైడ్ బీయింగ్ ప్యారలల్ టు HP అన్నాడు. ఆ షార్టర్ సైడే మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ VP అన్నాడండి. అంటే ఎడ్జ్ ఇంక్లినేషన్ చెప్పాడు. ఎడ్జ్ ఇంక్లినేషన్ ఎప్పుడు కూడా తర్వాత కండిషన్లోనే వస్తుందండి. అందుకని అలా డ్రా చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ టాప్ వ్యూ గీసి ట్రూ షేప్ ఫ్రంట్ వ్యూ డ్రా చేసుకున్నాం. ఫ్రంట్ వ్యూకి ఇక్కడ ఇంక్లినేషన్ ఇచ్చానండి. ఈ ఇంక్లినేషన్ దగ్గర నుంచి కిందకి లైన్స్ ప్రొజెక్ట్ చేసుకుందామండి. ఫస్ట్ A1', D1' నుంచి ఒక లైను, తర్వాత C1', B1' నుంచి ఇంకొక లైన్. అలాగే టాప్ వ్యూ ఉన్న పార్ట్ నుంచి కూడా DC నుంచి ఒక ఇంక్లినేషను, AB నుంచి ఇంకొక ఇంక్లినేషన్. ఇప్పుడు చూడండి, A నుంచి వెళ్ళే హారిజాంటల్ లైను, A నుంచి వచ్చే వర్టికల్ లైను A1, B నుంచి వెళ్ళే హారిజాంటల్ లైను, B నుంచి వచ్చే వర్టికల్ లైను B1, C హారిజాంటల్, C వర్టికల్ C1, D హారిజాంటల్, D వర్టికల్ D1. ఈ 4 పాయింట్లని డార్క్ చేసుకుంటామండి. ఇది సెకండ్ స్టేజ్ ప్రాబ్లం అండి. అంటే హెచ్పీతో ఇంక్లినేషన్ క్లియర్ చేసామండి. ఇక్కడ నుంచి సర్టెన్ డిస్టెన్స్లో పాయింట్ పెట్టుకుని ఇప్పుడు ఏమన్నాడండి, షార్టర్ సైడ్ అంటే ఇది లాంగర్ సైడ్, ఇది షార్టర్ సైడ్ అండి. ఇందులో షార్టర్ సైడ్ అంటే ఏంటంటే ఇది. ఆ షార్టర్ సైడ్ కూడా 30 degrees ఇంక్లినేషన్లో ఉన్నప్పుడు, అంటే ప్లేను ఇలా 30 degrees ఇంక్లినేషన్లో ఉండగా షార్టర్ సైడ్ యాంగిల్ చేస్తుందనండి, ప్యారలల్గా ఉండగా కాదు. అంటే మనం ఎక్కడి నుంచి గీయాలండి, సెకండ్ స్టేజ్ ప్రాబ్లం డ్రా చేస్తాం కదా, ఇది ఇంక్లినేషన్తో డ్రా చేసిన ప్లేన్. సో ఇక్కడున్న షార్టర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దానికి 45 degrees పెట్టుకోవాలండి. సో ఫస్ట్ ఒక పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ నుంచి మనం 45 degrees యాంగిల్ మెన్షన్ చేద్దాం. ఇటు నుంచి 45 degrees పెట్టుకున్నాము. ఆ 45 degrees లైన్ మీద ఇలా లైన్ డ్రా చేస్తాను నేను. లైన్ డ్రా చేసిన తర్వాత ఇదంతా ఒకే లైన్ మీద రావడం కోసం ఇక్కడ నుంచి ప్రొజెక్షన్ తీసుకున్నానండి నేను ఈ పాయింట్. సో ఇప్పుడు కంపాస్ తీసుకొని కంపాస్లో ఈ షార్టర్ డిస్టెన్స్ ఉంది కదండి, ఇది ఎంత వచ్చిందో అంత డిస్టెన్స్ తీసుకొచ్చి ఈ లైన్ మీద పెడుతున్నానండి. ఎందుకంటే ఈ సైడ్ 45 degrees యాంగిల్ చేస్తుంది అన్నాడు, ఈ సైడ్ కాదు. సో ఫస్ట్ ఒక సైడ్ డ్రా చేస్తామనుకోండి, షార్టర్ సైడ్ ఏదైతే వచ్చిందో ఎంత వచ్చిందో సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్కి పెట్టుకున్నాను. అంటే DA పెట్టుకున్నానండి ఈ లైన్ కాబట్టి. పెట్టుకున్న తర్వాత ఈ లైన్స్ ఎలా ఉంటాయండి, ఈ లైన్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే అండి, కరెక్ట్గా ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్గా ఒక లైను, ఈ పాయింట్ దగ్గర నుంచి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేశాను. డ్రా చేసి ఇక్కడ డిస్టెన్స్ అయితే ఎంతైతే ఉందో, ఈ సైడ్స్ డిస్టెన్స్ ఉంది కదండి, ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో అంత డిస్టెన్స్ మనం ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఇలా ఈ షార్టర్ సైడ్కి పర్పెండిక్యులర్గా ఈ సైడ్స్ ఉన్నాయి కదా, లాంగర్ సైడ్స్ ఇవి పెట్టుకునండి. ఈ రెండు జాయిన్ చేసేసుకున్నాం అనుకోండి,
అంటే సెకండ్ స్టేజ్లో ఏదైతే ఇమేజ్ ఉందో అదే ఇమేజ్ ఇక్కడ డ్రా చేస్తున్నామండి. లెంత్ అంతా సేమే, కాకపోతే ఏంటంటే అండి ఈ లైన్ ఉంచండి వర్టికల్గా, ఈ లైన్ 45 డిగ్రీస్లో తిప్పుకున్నాం అనమాట అండి. ఇక్కడ వర్టికల్ ప్లేన్తో మనకి 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది షార్టర్ ఎడ్జ్ అని చెప్పాడు కదా. సో 45 డిగ్రీస్ యాంగిల్ కొట్టి ఆ లైన్ మీద షార్టర్ సైడ్ వచ్చేలా పెట్టుకున్నానండి. ఇవన్నీ ఒకే లైన్లో వచ్చేటట్టు ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాం. ఈ పైన ఇది స్టార్ట్ చేసాం అనుకోండి, దీని రెఫరెన్స్ లైన్లోకి కలిసిపోద్దండి. అప్పుడు టాప్ ఫ్రంట్ వ్యూ గీసేటప్పుడు రెండు మెర్జ్ అయిపోతాయి, అందుకని చెప్పి కొంచెం కింద గీసాను అనమాట. ఇప్పుడు చూడండి ఈ సైడ్ కదా తిప్పాను, ఇది D కదా, D2, ఇది A2, ఇది B2, ఇది C2. ఇక్కడ నేమింగ్ ఇచ్చుకోవడం అనేది పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలండి, అప్పుడే మనకి ఇక్కడున్న ఫ్రంట్ వ్యూ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం ఈ షేప్ ఉంది కదండి, ఈ షేప్ నుంచి ఫస్ట్ D నుంచి చూసుకుందాం. D నుంచి వర్టికల్గా అప్వర్డ్ డైరెక్షన్లో ఒక ప్రొజెక్షన్ లైన్ తీసుకున్నానండి. తర్వాత A పాయింట్ నుంచి ఒక ప్రొజెక్షన్ లైన్ తీసుకున్నాను. తర్వాత C పాయింట్ నుంచి, నెక్స్ట్ B పాయింట్ నుంచి, ఇలా 4 వర్టికల్ ప్రొజెక్షన్స్ తీసుకున్నాను కదా. సేమ్ ఇక్కడ చూడండి రిఫరెన్స్ లైన్ మీద వచ్చేస్తుందండి ఒక ప్రొజెక్షన్ లైన్ ఆల్రెడీ ఉన్నట్టే, అంటే A1 D1 వచ్చేస్తుందండి. ఇది మనకి ఏముందండి, ఈ రిఫరెన్స్ లైన్ కరెక్ట్గా ప్యారల్గా పెట్టుకొని B1 C1 దగ్గర నుంచి ఇంకో రిఫరెన్స్, అంటే ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ 2 వచ్చాయి, వర్టికల్గా 4 వచ్చింది. ఇక్కడ పాయింట్స్ అలా పెట్టుకోవాలి. ఏ నుంచి వచ్చే హారిజాంటల్ లైను, ఏ నుంచి వచ్చే వర్టికల్ లైను, ఇక్కడ A1, ఇది A2'. తర్వాత D నుంచి వచ్చే హారిజాంటల్ లైను, D నుంచి వచ్చే వర్టికల్ లైను D2'. B నుంచి వచ్చే హారిజాంటల్ లైను, B నుంచి వచ్చే వర్టికల్ లైను B2'. C నుంచి వచ్చే వర్టికల్ లైను, C నుంచి వచ్చే హారిజాంటల్ లైను C2'. 4 పాయింట్లు వచ్చాయి కదండి. ఈ 4 పాయింట్లని డార్క్ చేసుకోవాలండి కనెక్ట్ చేసుకుంటూ. ఇది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ప్రాబ్లం అండి. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ స్టేజ్ మనం ఎజ్యూమ్ చేసుకున్న స్టేజ్ అండి, ప్యారలల్ టు HP అని డ్రా చేసాము. సెకండ్ స్టేజ్ వాడు అడిగాడు ఇన్క్లైన్డ్ అట్ 30 degrees to H పని, సర్ఫేస్ ఇంక్లినేషన్ తీసుకున్నామండి. థర్డ్ ఓకేనా, లాస్ట్లో పెడతాం. ఓకే, థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ప్యారలల్ టు VP అని చెప్పి షార్టర్ ఎడ్జ్ గురించి చెప్పాడు కదండి, అక్కడ 45 degrees విత్ VP ఇచ్చాడు. ఆ ఇంక్లినేషన్లో ఈ స్టేజ్ గీసామండి. అంటే ఒక ప్లేన్ అనేది హారిజాంటల్ ప్లేన్తో సర్ఫేస్ ఇంక్లినేషన్ చేస్తూ, అలాగే సైడ్ ఎడ్జ్ వర్టికల్ ప్లేన్తో ఇంక్లినేషన్ చేస్తే చూడండి ఎలా కనబడుతుందండి. సేమ్ మనం డ్రా చేసిన వ్యూ కూడా అలాగే వచ్చింది చూడండి. ఇక్కడ అది ఎలా కనబడుతుంది అనేది అడిగాడండి. ఇది ఫైనల్ ఆన్సర్, ఇది సెకండ్ ఆన్సర్, ఇది ఇనీషియల్ పొజిషన్ అండి. అయితే ఇక్కడ మనకి రెక్టాంగులర్ ప్లేన్ యొక్క లెంత్ ఇచ్చాడండి, బ్రెడ్త్ ఇచ్చాడు. దాన్ని మనం ఇక్కడ షో చేయాలి కదండి, అది ఫస్ట్ స్టేజ్లో చూపించాలండి ట్రూ షేప్లో. డైమెన్షనింగ్ అనేది మ్యాండేటరీ అండి, ఖచ్చితంగా డేటా ఏదైతే ఇచ్చాడో ఆ డేటాను మనం ప్రజెంట్ చేయాల్సిందే. 40, అలాగే విడ్త్ కూడా ఇచ్చాడు కదండి, 30. ఇది ఇనిషియల్ పొజిషన్. తర్వాత ఏమన్నాడండి, ఇంక్లైన్డ్ హారిజాంటల్ ప్లేన్తో మనకి 30 degrees యాంగిల్ ఇంక్లినేషన్ ఇచ్చాడు, దాన్ని చూపించాలండి. తర్వాత 45 degrees to VP ఇక్కడ చూపించాను కదండి ఆల్రెడీ, 45 degrees to VP. ఈ 3 డైమెన్షన్స్ కూడా మనం 3 కేసెస్లోనే చూపించగలగాలండి. ఇది 3 కండిషన్స్తో ఉన్న రెక్టాంగులర్ ప్లేన్ యొక్క ప్రాబ్లం అండి. థ్యాంక్ యూ.